హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక భర్త తన భార్య అత్తింటి వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణానికి ముందు రాహుల్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. 28 ఏళ్ల వ్యాపారి రాహుల్ జూన్ 28, 2026 తన గార్మెంట్స్ దుకాణంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందు ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో తన భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, మరిది నీతు తనను మానసికంగా శారీరకంగా హింసించారని స్పష్టంగా ఆరోపించారు. ఫరీదాబాద్కు చెందిన రాహుల్ 2 ఏళ్ల క్రితం జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత భార్య జ్యోతి ఒత్తిడితో రాహుల్ తన తల్లిదండ్రుల నుండి దూరంగా వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు జ్యోతి అమ్మనాన్నల బాగోగులు కూడా ఆయనే చూసుకునేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే బట్టల షాపు ప్రారంభించిన రాహుల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు బంధువులు పేర్కొన్నారు. ఆయన మరణానికి ముందు విడుదల చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు తనను ఎలా వేధించారో వివరించారు. ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులన్నీ తాను చేసినా కూడా వారు తనను శారీరకంగా మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్నాయి. అక్కడ కూడా భార్య అత్తింటి వారి వేధింపుల కారణంగానే ఒక భర్త ఆత్మహత్య చేసుకున్నారు. రాహుల్ ఆరోపణల ప్రకారం సొంతంగా వ్యాపారం ప్రారంభించిన తర్వాత తన భార్య అత్తింటి వారు డబ్బు కోసం, వ్యాపారంలో భాగస్వామ్యం కోసం వేధించడం మొదలుపెట్టారని చెప్పారు. 2 రోజుల ముందు తన భార్య తనపై తప్పుడు దాడి కేసు పెట్టిందని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆయన వీడియోలో పేర్కొన్నారు. తన మరణానికి వారే బాధ్యులని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తన ఆస్తిని తన తల్లి, సోదరులు, సోదరికి ఇవ్వాలని కూడా రాహుల్ తన చివరి సందేశంలో విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన దుకాణానికి వెళ్లిన రాహుల్ కొద్దిసేపటికే అక్కడ మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ తల్లిదండ్రులు తమ కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు పలువురిని కలిచివేసింది. ఇక పోలీసులు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాహుల్ చేసిన ఆరోపణల అవాస్తవికతను నిర్ధారించుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో రాహుల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్తింటి వారిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. మరోవైపు రాహుల్ మృతి కేసు గురించి స్పందించడానికి జ్యోతి కుటుంబం మీడియాకు అందుబాటులో లేదు. వారి వైపు నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. ఈ సంఘటన భర్తలపై జరుగుతున్న వేధింపుల గురించి, సమాజంలో పెరుగుతున్న ఇలాంటి కేసుల గురించి తీవ్ర చర్చకు దారితీస్తోంది. కుటుంబ సంబంధాలలో తలెత్తే సమస్యలు, ఒత్తిడిని ఎదుర్కోవడానికి సరైన మార్గాలను అన్వేషించాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన తెలియజేస్తోంది. और उसकी मम्मी वीना अरोड़ा और उसके पापा बिट्टू और उसकी बहन गीतू, इनकी वजह से उठा रहा हूँ। मुझे उन्होंने अब तक बहुत दुखी कर रखा है। जीवन में जब से उनसे शादी करी है 2 साल हो गए, 2 साल से उन्होंने बहुत ज़्यादा दुखी कर रखा है। जो एक्सपेक्ट करा था मैं उससे, बाकी उसने वो एक्सपेक्टेशन कभी पूरी ही नहीं की। उसने आज तक मुझे हमेशा दुखी करा है। उसका लिए मैं घर में झाड़ू मारता हूँ, पोछा कर देता हूँ, उसके बर्तन धो देता हूँ। सब कुछ करने के बाद भी वो मेरे हरदम खिलाफ रहती है। मेरी फैमिली को पूछती ही नहीं है। पहले घर में ऊपर नीचे उसने अलग करा, उसके बाद आज उसने मुझे बिल्कुल घर से अलग कर दिया है। फिर भी उसकी लड़ाई ख़त्म नहीं होती। परसों मेरे से उस पर वाइपर उड़ गया था किसी लड़ाई पे चलते, फिर उसने मेरे खिलाफ पुलिस दर्ज केस कराए। बाकी वो भगवान जानता है मैं कितना सही हूँ और वो कितनी सही है। बस मुझे आज के बाद उसके बाद के लिए कार्रवाई चाहिए। बाकी आज के बाद जो भी मेरा